హిమాచల్ ప్రదేశ్లో కొత్త చర్చ నడుస్తుంది. ఏంటయ్యా అంటే ఈ మధ్య కాలంలో ఓటర్ల సంఖ్య బాగా పెరిగిపోయింది. ఎక్కడ అంటే కొండ ప్రాంతాలు, కొండపైకి ఇంతకు ముందు లేని వాళ్ళు అకస్మాత్తుగా ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే వ్యాపారస్తులు అని చెప్తున్నారు. ఎవరా వ్యాపారస్తులని చూస్తే ఇతర దేశాల నుండి, బంగ్లాదేశ్ నుండి, బర్మా నుండి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ పర్మనెంట్ మెంబర్షిప్ కోసం ఏ స్థాయిలో ఉంటున్నారంటే ఓ వ్యాపారం పెట్టుకుంటారు, షాప్ పెట్టుకుంటారు, సెంటర్ పెట్టుకుంటారు, రకరకాలు. రోజుకి 3,000 అద్దిస్తున్నారట, అంటే నెలకి 90,000. పోనీ వాళ్ళ వ్యాపారం ఎంత జరుగుతుంది అంటే నెలకి 40,000. నెలకి 40,000 వ్యాపారం జరిగేవాడు నెలకి 90,000 అద్దె కడుతున్నాడు. అంటే వాళ్ళు డబ్బులు తెచ్చుకుని ఇక్కడ సెటిల్ అయ్యి ఆ తర్వాత ఇక్కడ ఓటు హక్కు సంపాదించుకుని ఇక్కడ సాగటం, అంటే వీళ్ళ వెనకాల సంథింగ్ ఎవరో ఉన్నారు. ఇది ఇప్పుడు అక్కడ హిందుత్వ సంఘాలు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు పసిగట్టి ఉద్యమం ప్రారంభించడంతో కొండ ప్రాంతాల్లో కొత్త చర్చకి తెర తీసినట్టయింది.